హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మొత్తం మీద మా షేర్ ఖాన్ పిల్లల్ని మా ఎర్రోడు పిల్లల్ని పెద్దవైతే చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ మా ఎర్రోడు పొదుగుడు మీద ఉన్నాడు. మేబీ ఈ నెలాఖరికల్లా మనకైతే పిల్లల్లో దింపేస్తాడు. ఊరుకో అన్న మన ఎర్రోడు సంగతి తర్వాత చూద్దాం. ముందు మా బంటిగాడి పిల్లల్ని చూపించి అంటారు కొంతమంది. వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడికి. ప్రెసెంట్ మన బంటిగాడు ఇంకా దాని పెట్ట పొదుగు ఉంది కదా, దాంట్లో నెమ్మదిగా ఒక్క గుడ్డు పిల్లలు పిగులుతూ ఉంది. వాస్తవాన్ని దానికైతే పొదుగు వేసాను కానీ పిల్లల్ని అయితే కొద్దిగా డౌట్గానే ఉండింది. అందుకనే వేరేది ఆల్రెడీ పొదుగుంది కదా, చివరి ఆఖరిలో దానికి వేసాను అనమాట. అందుకనే స్పీడ్గా తీసింది. ఇది ఇంకా తీస్తూనే ఉంది. సో నాకు డౌట్ వచ్చేసాను కాబట్టి మంచిదైంది. దాని పిల్లలు ముందుగానే వచ్చేసినాయి. అవి చివరిలో చూపిస్తాను. ఆల్మోస్ట్ పెద్దవి కూడా అయిపోయినాయి. ఇదేమో ఇప్పుడిప్పుడే తీస్తుంది పిల్లల్ని. స్ట్రెంత్ పెరిగే కొంది మనకి ఇబ్బందులు కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మనకు కొద్దిగా ప్లేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి సో నేను తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు దాకా ఏంటంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ నమ్మకం ఉండడానికి కోసం కొన్ని అయితే మెయింటైన్ చేశాను మా షేర్ ఖాన్ పిల్లల్ని. అవి పెద్దవి చేయాలి అలాగైనా సరే. సో ఇక్కడ దాకా తీసుకొచ్చాం కాబట్టి మనకంటూ నాకంటూ ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది వచ్చింది. నిజానికి నా ఎదుగుదలకి మా ఈ షేర్ ఖాన్ ఎర్రోడు పిల్లలే అనమాట పునాదులు. అందుకని చాలా మంది అడుగుతున్న పాపం ఫస్ట్ బ్యాచ్ని మాత్రం ఎవరికి షేర్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ నుంచి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతూ ఉన్నారు మనల్ని. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య అయితే ఉంది ఫ్రెండ్స్. నేను మీరు అనుకునేంత పెద్దవాడిని అయితే కాదు. నేను కూడా మీకులాగే మిడిల్ క్లాస్ పర్సన్నే. సో నాకు తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం దగ్గర వాళ్ళు నేను చెప్పగానే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మన వాళ్ళకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసేవాళ్ళు చాలా లాంగ్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ దాకా రావాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాగే నేను కూడా వాళ్ళకి అంత లాంగ్ అయితే అందివ్వలేను. ఇన్ కేస్ ముందు నేను ఏమైనా సేల్స్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంటే ఇష్టపడి మనవి డెఫినెట్గా నేను ముందైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. వీటి గురించి అయితే ముందు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా చాయిస్ అయితే మీదే, నన్ను అయితే తప్పుగా ఎవరు అనుకోవద్దు. మాక్సిమం వీలైనంత వరకు నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఫైనల్ గా మన షేర్ ఖాన్ పిల్లలు అప్డేట్ ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం. ప్రెసెంట్ ఇదిగోండి బయటకు వచ్చింది మేతకని. ప్రెసెంట్ ఇది ఒక 10 దాకా పెట్టుంది. మిగతా ఒక 2-3 ఆరారా కలిపి అనమాట మిగతా వాటికి. ఇది ప్రెసెంట్ పొదుగుడికి అయితే వెళ్ళిపోయి ఉంది. పర్ఫెక్ట్గా ఒక లెక్క ప్రకారం వాటిని పెద్దవి చేసేసింది. అంతవరకు అసలు చాలా డీసెంట్గా ఏ పుంజు దగ్గరికి కూడా వెళ్ళలేదు. పిల్లవి పెద్దదయ్యింది. తర్వాత మళ్ళీ మన షేర్ ఖాన్ గారి దగ్గరే వదిలాను. సో మళ్ళీ వెంటనే వచ్చేసింది. గుడ్లు కూడా పెట్టేసింది. పొదుగుడి మీదకి వెళ్ళిపోయింది. మనకి ఎగ్జాక్ట్లీ ఈ మంత్ చివరికల్లా పిల్లలు అయితే వచ్చేస్తాయి బయటికి. ఫ్రెండ్స్ దేంట్లో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది మోసం చేసేదంటూ ఏం లేదు. బ్రేడరు దాని తల్లి అన్నీ మీకే కనపడుతున్నాయి. దానికి వచ్చిన అవుట్పుట్స్ కూడా ఇవే. సో ఫ్యూచర్లో కూడా వీటికి సంబంధించినవి ఇలాగే ఉంటాయి. మనం కొత్త బ్రీడ్లు ఏమైనా తీసుకొస్తే మారుద్ది. ప్రజెంట్ మన బంటుగా ఉన్నాడు కాబట్టి ఏమన్నా లైన్ మారుద్ది. ఇంకా వాడి పిల్లలు అయితే మనకి రాలేదు కాబట్టి ప్రజెంట్ వీటిలో ఆగమనమే మనకు కనపడుతుంది. పిల్లలు అయితే వచ్చున్నాయి. మరి బంటుగాడి కలర్స్ ఎన్ని వచ్చినాయి అనేది మ్యాక్సిమం మనకు ఒక 2-3 మంత్స్ ఆగితే కానీ చెప్పలేము. ప్రజెంట్ అయితే పిల్లలు సురక్షితంగా ఆరోగ్యంగానే ఉన్నాయి. మీకు చివరాకులు చూపిస్తాను అన్ని ఎన్ని వచ్చినాయి, దానికి ఎలాంటి కలర్లు దిగినాయి అనేది. ప్రతిసారి దాన్ని అలా ఇబ్బంది పెట్టకుండా కాసేపు మార్నింగ్ ఫ్రీగా వదిలేస్తాను. ఈ మూమెంట్లోనే దానికి నచ్చిన పెట్ట దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఆ టైంలో కొద్దిగా దేని దగ్గరికి పంపించాలి అనేది కూడా ఒక క్లారిటీతో ఉంటాను నేను. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ నుంచి అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, దేనికి ఎలాంటివి వస్తున్నాయని మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తుంటాం. సో నేను ఆ విధంగానే మన ఎర్రని షేర్ ఖాన్ని మిక్స్ చేశాను. ఇంకా ఉన్నాయి. వాటిని దేనికి కలపాలనేది ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఎర్రోడికి అన్నీ రెడీ చేసుకున్నాను. పొదుక్కి సిద్ధం చేసి గడ్డి అయ్యి టబ్లో వేసాను. వాడు గుడ్లాడికి ఇచ్చేసాను. ఫ్రెండ్స్ లేటెస్ట్గా వచ్చిన పిల్లది. ఆల్రెడీ ఒక 6 పిల్లలు అయితే పాతవే. ఇంచుమించుగా 1 వీక్ దాకా అయిపోయినాయి. పెద్దవి కూడా అయిపోయినాయి. ఇది ఇంకా దించుతూనే ఉంది. దీని గుడ్లు ఆల్రెడీ దీని తర్వాత వచ్చిన దాంట్లో వేసాను కాబట్టి పిల్లలు అయితే సురక్షితంగా వచ్చినాయి. మరి ఇది ఎందుకనో లేట్ చేస్తుంది. ఇంకా దీని కింద అయితే గుడ్లు ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నాయి. తీసుద్దా లేదా అని డౌట్లో ఉండిపోయాను. ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకా అలాగే ఉంచేసాను. కొత్తగా వచ్చిన పిల్ల అయితే ఇది. దీన్ని ఇంకా పైకి ఎత్తకపోవడానికి కారణం ఉంది. గుడ్లు అయితే ఉన్నాయి. సో అందుకనే ఆపుంచాను. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఏందన్నా ఈ సస్పెన్షన్ అసలు ఫస్ట్కి వెళ్ళి ఏ అన్నా అని అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్ మంచిగా వచ్చినాయి. ఇవే మన జెమ్స్, మన బంటుగాడి పిల్లలు అనమాట. చూడాలి దీంట్లో ఎన్ని మన బంటుగాడి కలర్స్ వస్తాయి అనేది
ఒక 2-3 మంత్స్ ఆగితే కానీ మనకు క్లారిటీ రాదు. యాక్చువల్లీ దీని కింద ఉండుంటే ఇవి వచ్చే కాదేమో. ఆల్రెడీ ఒకటి తీస్తుంది కాబట్టి స్పీడ్గా దాని కింద వేసాను, అది బాగా తీస్తుంది, అందుకనే ఇవి త్వరగా వచ్చేసినాయి. లేకపోతే దీని కింద అయితే లేట్ అయిపోయేది. ఇంకా సారీ ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేట్ అయినాయి. ఇక నుంచి డైలీ అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.